వెల్కమ్ టు ఆర్టీవీ. ఇవాళ మనతో పాటు ఉన్న గెస్ట్ మార్టియస్ మెమోరియల్ రూపకర్త అని చెప్పాలి, స్కల్ప్టర్ అనాలి, ఆర్ కాన్సెప్చువల్ ఆర్టిస్ట్, యూ కెన్ సే దట్. అంటే ఏంటి ఆయనకున్న ప్రత్యేకత, ప్రాముఖ్యత, ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ మన తెలుగు రాష్ట్రానికి, మరి ముఖ్యంగా తెలంగాణకి ఆయన చేసిన సేవలు ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఆయన ఏం అబ్జర్వ్ చేశారు, ఆయన ఏం నేర్చుకున్నారు, మనకేమి ఇచ్చారు, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. జస్ట్ వెల్కమ్ టు ఆర్టీవీ రమణారెడ్డి గారు. థ్యాంక్ యూ సైడ్. నమస్కారం అండి. నమస్కారం అండి. సో రమణారెడ్డి గారు, స్టీల్లో మీరు 20 years బ్యాక్ కట్టిన బీన్ అయితే మీరు చెప్పారు. ఇప్పుడు రైట్ నౌ ఎనీ అదర్ థింగ్స్ ఇండియా పరంగా ఏమన్నా మీరు ఏమన్నా ఇది నాకు ఈ పెద్ద స్టాచ్యూస్ ఏవైతున్నాయో అంటే మనకి అవకాశం లేదు కాబట్టి ప్రూవ్ చేసుకునే ఛాయిస్ లేదు. కానీ నిజంగా చెప్పాలంటే అవన్నీ మ్యాక్సిమం చైనాలో తయారైనవి మన దగ్గర ఉన్నాయి. కానీ అందులో మీరు చాలా ప్యాచెస్ చూస్తారు, పీసెస్. ఆ జాయింట్లో ప్యాచెస్ ఉంటాయి, అవి అవాయిడ్ చేయొచ్చు. సో అంత టెక్నాలజీ మన దగ్గర ఉంది. కాకపోతే మనకి ఎప్పుడు ఒకటే క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నవానికి అవకాశం రావాలంటే ముందు హిస్టరీ చూపించాలి. నువ్వు ఎక్కడైనా చేసినవా, చేస్తే దాని వర్క్ ఆర్డర్లు ఇవి. సో అవకాశం ఉన్నప్పుడు ప్రూవ్ చేస్తాం. కానీ కొత్తగా ఆల్రెడీ అవకాశం ఉంటే ఇక్కడ ఎందుకుంటే ఎక్కడో పని చేస్తాం కదా. సో కాబట్టి అది నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కానీ సరే, ఇక అది ప్రాసెస్ ఆఫ్ జర్నీ, ఒక ప్రొఫెషన్. అందుకే మన హుసేన్ గారు, నేను ఒక న్యూయార్క్లో ఒక 15 రోజులు తిరిగా. ఆయన రోజు మధ్యాహ్నం వచ్చి నన్ను లంచ్కి తీసుకెళ్ళేవారు. నేను చెప్పేది 1998. సో ఆయన ఒకటే అన్నారు, అంటే ఇది మన లైఫ్ జర్నీ అనేది. అదే ఇప్పుడు ఆయన ఏమన్నా అంటే రెడ్డి సాబ్ అనేవాడు నన్ను. అంటే సార్ మీరు చాలా పెద్దోళ్ళు, అప్పటికే ఆయన 70 ఏళ్ళు. సో సార్ మీరు సార్ అనొద్దు, నేను చిన్న పిల్లోని, మీ అనుభవం జ్ఞానము ఏ రకంగా కూడా మీకు సరిపోను, మీరు సాబ్ అంటే నాకు ఇన్సల్ట్ లాగుంది అన్నాడు. అంటే దేకో ఇంత ఏజ్లో మీరు ఇన్ని దేశాలు తిరిగినరు, ఇంత బ్యూటిఫుల్ వర్క్ చేస్తున్నారు. సో నాకు 50 ఏళ్ళకి నీ ఏజ్ 25 ఉంటాయి అని అన్నాడు. అంటే అప్పుడు నిజంగానే 25. సో నాకు 50 ఏళ్ళకి తినడానికి కూడా తిండి లేదు. సో అంత ఇది చేసినాం. సో మీ భవిష్యత్ ఎట్లుంటుందో నేను ఊహించుకోగలుగుతా. సో ఏదైనా అనుభవం అనేది ఇంపార్టెంట్. నువ్వు ఇప్పటి నుంచే నువ్వు ఇంత తిరుగుతున్నావు. సో ఆ జ్ఞానం అనేది నీకు ఎంతో ఫ్యూచర్ అనేది ఇస్తుంది. సో అది ఇంపార్టెంట్ అని ఒక ఇన్స్పైరింగ్ వర్డ్స్ చెప్పడం జరిగింది. అట్లా ఇప్పుడు ఏంటంటే మనము తిరిగే క్రమంలో గెయిన్ చేసిన నాలెడ్జ్, సో వేరియస్ ఆస్పెక్ట్లలో అందులో ఎక్స్పర్ట్స్ని కలుస్తుంటాం, డిస్కస్ చేస్తుంటాం. సో ఆ టెక్నికాలిటీస్ ఇవన్నీ కూడా అందులో నేను జర్మనీలో కూడా చాలా ఫీల్డ్ వర్క్ చాలా చేశాను. సో ఈ వాటన్నిటికి కూడా ఇప్పుడు నాకు చెప్పుకోవడానికి, గైడ్ చేయడానికి ఒక మంచి నాలెడ్జ్ ఇచ్చింది, అవకాశం. ఓకే, సూపర్ సార్. మీకు చీఫ్ మినిస్టర్ ఏమన్నా ఫ్రెండ్స్ సార్? నాకు 2 గతంలో మా కేసీఆర్ గారు కూడా నాకు మంచి పరిచయము. ఆయన మా సిద్దిపేట నుంచి ఎమ్మెల్యే, నేను చదువుకుంది కూడా సిద్దిపేటే. సో నేను రాజకీయంగా స్టూడెంట్ పీరియడ్లో యాక్టివ్గా ఉన్నప్పుడు కూడా సో ఆయనతో కలిసే సందర్భాలు ఉండే. సో ఆ తర్వాత కూడా నేను ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయిన చాలా సందర్భాల్లో కూడా కేసీఆర్ గారు పిలిపించుకోవడం, లేకుంటే ఏదన్నా ఆర్ట్ రిలేటెడ్ అడగడం కానీ, లేకపోతే ఎంకరేజ్ చేయడం. సో చాలా ప్రస్థానం ఉంది. తెలంగాణ మూమెంట్లో నేను విస్తృతంగా పనిచేయడం జరిగింది. నేను 2007లో ఎయిర్పోర్ట్కి ఆర్ట్ కన్సల్టెంట్గా వచ్చిన. ఆ తర్వాత 2009 నుంచి తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయ్యి ఇక నేను జర్మనీ వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయి మూమెంట్లో విస్తృతంగా తిరగడం జరిగింది. సో ఆ టైంలో కూడా
జేఏసీ తోటి కానీ లేకపోతే అందరూ యాక్టివ్ పాలిటీషియన్స్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ అన్ని పార్టీల వాళ్ళతోటి అండ్ ముఖ్యంగా కేసీఆర్ గారితో చాలా కలవడం జరిగింది. మన రేవంత్ రెడ్డి గారు కూడా నాకు విద్యార్థి దశ నుంచి మంచి మిత్రుడు అండ్ ఆయన హార్డ్ ఎఫర్ట్స్, హార్డ్ వర్క్, సో ఒక మోటివేషన్, సో అవన్నీ కూడా ఎప్పుడు అప్రిషియేటింగ్, అడ్మైరింగే. సో నేను ఎప్పుడైనా ఫారిన్ వెళ్ళి అంటే నేను జర్మనీలో చాలా ఏళ్ళు ఉన్నా, మధ్యలో వచ్చినప్పుడు ఎక్కడో దగ్గర కలిసేవాళ్ళం. సో ఆ సందర్భంలో ఆయన ప్రోగ్రెస్ తెలిసేది. సో కలుసుకొని అప్రిషియేట్ చేయడం అవన్నీ మొదటి నుంచి ఉన్నాయి. సో ఈజ్ వెరీ హార్డ్ వర్కర్. సో చాలా హార్డ్ వర్క్ అండ్ ఒక మోటివేషన్. అంటే లైఫ్లో ఎప్పుడు కానీ సరే ఆ సక్సెస్ స్టోరీలో రకరకాల క్రిటిసిజమ్స్ ఉంటాయి, కానీ నీకు లైఫ్లో ఒక అంబిషన్, ఒక మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ఐకానిక్ లైఫ్ అప్రోచ్ ఉన్న వాళ్ళు మనకి ఎప్పుడు ఇన్స్పైరింగ్ ఉండాలి. అండ్ ముఖ్యంగా యూత్కి. సో పిల్లలకి ఇప్పుడంతా యూట్యూబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా ఆర్టిఫిషియల్ హీరోయిజానికి, ఆర్టిఫిషియల్ లీడర్షిప్కి అట్రాక్ట్ అవుతున్నారు. సో కానీ ఆ సెన్సిబిలిటీస్, ఆ హ్యూమన్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టింక్ట్ ఆఫ్ హ్యూమన్ అనేది, ఆ బేసిక్ ఇన్స్టింక్ట్ అనేది కోల్పోతున్నాం. సో కొన్ని లైఫ్ స్టోరీస్ ఏంటంటే మనం పిల్లలకు చూపించడం ద్వారా, ఇన్స్పైర్ చేయడం ద్వారా ఒక అంబిషియస్ మోటివేషన్ ఉంటుంది. సో అదే వాళ్ళకి ధైర్యం భవిష్యత్తులో. సో ఈ అంటే పేక మెడల్ అంటాం కదా. సో ఈ డిజిటల్ హీరోస్ని పేక మెడల్ లాంటి వాళ్ళు. సో ఇప్పుడున్న ఈ పీరియడ్లో ఉంటుంది. ఈ పీరియడ్లో ప్రపంచమంతా మాట్లాడుకోవచ్చు, కానీ అదో నెలలో, 2 నెలలు, 3 నెలలకు తర్వాత వ్యానిష్ అయిపోతుంది. కానీ అదే అల్లూరి సీతారామరాజు, కొమరం భీము, సో వీళ్ళు ఎప్పటికీ ఉంటారు. సో వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ ఎఫర్ట్, కాంట్రిబ్యూషను, సో ఇవన్నీ లైఫ్ టైం ఉండేటువంటి. సో కాబట్టి నేను నా కళ్ళ ముందే వీళ్ళందరూ కూడా ఎదిగింది కాబట్టి ఐ ఆల్వేస్ అడ్మైర్. సూపర్ సూపర్, యూ అడ్మైర్ ఫ్రమ్ దమ్. సార్ మీరు ఒక 84 కంట్రీస్ తిరిగా అన్నారు. చాలా ఇయర్స్ మీరు అబ్రాడ్లో వర్క్ చేస్తున్నారు కదా. ఇన్ని కంట్రీస్ మీరు తిరిగినప్పుడు యు ఆర్ ఎక్స్పోజ్డ్ టు కల్చర్, కస్టమ్స్, గవర్నెన్స్ అండ్ మెనీ ఆస్పెక్ట్స్. వాళ్ళ మీరు చెప్పారు బ్యాక్ ప్యాకర్ లాగా జస్ట్ 1-2 డేస్ తిరగడం కాకుండా ప్రతి చోట మీరు 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ అంత టైం, క్వాలిటీ టైం స్పెండ్ చేశారు. సో మీకు ఆల్మోస్ట్ అక్కడ ఇష్యూస్ కావచ్చు, గవర్నెన్స్ కావచ్చు, ఇవన్నీ తెలుసు. సో హౌ డు యూ కంపేర్ ద గవర్నెన్స్ టు ఇండియా? మన ఇండియా కావచ్చు, తెలుగు స్టేట్స్తో కంపేర్ చేస్తే ఆర్ వి బియాండ్ దెమ్? ఆర్ వి ఫార్ బెటర్ దాన్ ఫ్యూ కంట్రీస్? ఓర్ లైక్ ఎలాంటిది ఉంటుంది? ఐ డెఫినెట్లీ అగ్రీ దట్ జాగ్రఫీ అండ్ పీపుల్ విల్ చేంజ్. జాగ్రఫీతో పాటు మనుషుల అభిరుచులు కావచ్చు, అభిప్రాయాలు, ద వే దే లుక్ ఎట్ ద వరల్డ్ పర్స్పెక్టివ్స్, ఇవన్నీ చేంజ్ అవుతుంటాయి. బట్ స్టిల్ హౌ డు యూ కంపేర్? ఏ కంట్రీస్తో, మీరున్న కంట్రీస్తో కొన్ని కంపేర్ చేయగలుగుతారా? అంటే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మనది ఒక వరల్డ్ లార్జెస్ట్ డెమోక్రటిక్ నేషను. సో మనకున్న ఫ్రీడమ్ ఏ కంట్రీకి ఉండదు. అది ఒక కాంటెక్స్ట్. 2, సో మన దగ్గర వర్క్ చేసే హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంది కాబట్టి మనం ఇతర దేశాలకు వెళ్ళి సక్సెస్ కాగలుగుతున్నాం. సో ఈరోజు అమెరికాలో మీరు 80sలో చూస్తే ఎంత పాపులేషన్ ఉండేది, చాలా లిటిల్ కౌంటబుల్ పీపుల్ ఉన్నటువంటిది ఈరోజు ఒక 20% పాపులేషన్ ఆఫ్ అమెరికా ఈజ్ ఇండియన్స్. సో అంత అందులో చాలామంది సక్సెస్ స్టోరీస్ ఉన్నవాళ్ళు. సో ఎప్పుడు కానీ మైగ్రేషన్లో మైగ్రెంట్ పీపుల్లో ఒక అంబిషన్ తోటి బయటికి వెళ్తారు. నేను ఒకటి అచీవ్ చేయాలి, నేను సంపాదించాలి, లేకపోతే ఏదో ఒకటి సంథింగ్. సో కాబట్టి వాళ్ళు ఆ డైరెక్షన్లో వర్క్ చేస్తారు కాబట్టి సక్సెస్ అనేది వస్తుంది. సో నీకు ఎప్పుడు ఎథనిక్ పీపుల్లో కొంచెం లేజినెస్ ఉంటుంది, లేడ్ బ్యాక్. మన ఇంట్లో ఇప్పుడు ఇంట్లో అన్ని పెళ్ళిళ్ళు, పేరంటాలు, బంధాలు, అనుబంధాలు, పండుగలు, పార్టీలు, సో హాలిడేసు,
సో మనకి వర్క్ మోటివేషన్, వర్క్కి కేటాయించే అమౌంట్ ఆఫ్ టైంకి మనం ఇతరత్ర టైం కంపేర్ చేస్తే 70% ప్రైవేట్ లైఫ్కి కేటాయిస్తాం, 30% వర్క్ కేటాయిస్తాం. ప్రొఫెషనల్ లైఫ్. సో అక్కడికి వెళ్ళిన వాడు 70% వర్క్ ఇస్తాడు, 30% అదర్ ఇంట్రెస్ట్లకి ఇస్తారు. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి వచ్చేసరికి ఈ పొలిటికల్ అంటే నిజంగా పాలిటిక్స్లో అన్సీరియస్నెస్ చాలా ఉంది. ప్రతి పొలిటికల్ పార్టీ కూడా వాళ్ళు ఎలక్షన్ స్ట్రాటజీగానే వర్క్ చేస్తున్నారు తప్పితే ఒక నేషనల్ మోటివేషన్లో, నేషనల్ స్పిరిట్లో వర్క్ చేస్తున్నారని నేను అనుకోవడం లేదు. సో అందులో మనకి కాంప్లెక్స్లు ఎక్కువ, రకరకాల కాంప్లెక్సిటీస్. సో ఈ కాంప్లెక్సిటీస్ కూడా మన డెవలప్మెంట్కి ఒక డ్రాబ్యాక్, హర్డల్ అవుతుంది. సో అదే మీరు అంటే ఇప్పుడు మనము మన శత్రువు, కానీ శత్రువుతోటి కూడా కొన్ని నేర్చుకోవాలి మనం. ఇప్పుడు పాకిస్తాన్ తోటి మనం నేర్చుకోవడానికి ఏం లేదు, ఏం ఉండదు కూడా, ఎందుకంటే వాడు కృషించిపోతున్నాడు, వాళ్ళకి ఏ మోటివేషన్ లేదు. అదే నువ్వు చైనాను చూసినావు. సో వాళ్ళ చిన్న పిల్లోళ్ళు కూడా వాళ్ళ మోటివేషను, స్పిరిట్, సో ఆ వర్క్ డెడికేషను చాలా డిఫరెంట్. సో వాడు పనిచేయడానికే పుట్టినట్టు పనిచేస్తారు. సో మనము కొంతలో కొంత మనం కొన్ని మంచి విషయాలు అడాప్ట్ చేసుకోగలిగితే ఈ చైనా ఎక్కడో ఉంటుంది. సో మనం చైనా పాపులేషన్ తోటి ఏం తక్కువ లేదు, మనం ఎక్కువనే. సో మనం వరల్డ్లో అంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. చైనా వాళ్ళకంటే ఎక్కువ పాపులేషను అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నది మన ఇండియన్స్. అది టాప్ లెవెల్లో ఉన్నారు మళ్ళీ. ఎగ్జాక్ట్లీ. సో అట్లాంటప్పుడు మనము ఎందుకు ఇక్కడ చైనాని బీట్ చేయలేకపోతున్నాం అనేది మనం క్వశ్చన్ చేసుకుంటే, ఈ కాంప్లెక్సిటీకి ఈ పొలిటికల్ కావచ్చు, అదర్ అంటే ఇక మన అన్ని రంగాల నుంచి ఈ కాంప్లెక్సెస్కి తక్కువ వాల్యూ ఇచ్చి, సో మన నేషనల్ స్పిరిట్, వర్క్ మోటివేషన్కి ఫోకస్ చేస్తే 100% వీఆర్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్, టాప్ ఇన్ ద వరల్డ్. బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఓకే. అంటే ఇప్పుడు ఇండియా, చైనా అంటే చైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, అక్కడ పీపుల్ కానీ పని చేయడానికి అంటే ప్రొడక్షన్ వైజ్, స్కిల్స్ వైజ్ వాళ్ళ దగ్గర నుంచి మనం అది పిక్ చేయొచ్చు. అంటే ఇప్పుడు అంటే అలా మనం వర్క్ మోటివేషన్ ఉన్నప్పుడు అన్నీ వచ్చేస్తాయి, మనం నేర్చుకుంటాం, కొత్తది ఇన్వెంట్ చేస్తాం, ముందుకు వెళ్తాం. సో అదంతా ఒక ప్రోగ్రెస్ గ్రోత్. సో నువ్వు ఏదైతే ఒక మనం హిమాలయాలు ఎక్కాలనుకుంటున్నాం, ఎక్కడం మొదలు పెట్టినప్పుడు కదా అవన్నీ హర్డల్స్ ఫేస్ చేస్తూ ముందుకెళ్తాం. ఓకే. నేను హర్డల్స్ అనట్లేదు, నేను ఏమంటున్నా, మీరు తిరిగిన కంట్రీస్ని ఇండియాతో కంపేర్ చేస్తే ఏ విషయాల్లో మనం ఫార్వర్డ్ ఉన్నాం? అంటే జస్ట్ ఒక 1-2 కంట్రీస్ అయినా మీరు ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ఇప్పుడు మన కుటుంబ వ్యవస్థ మంచిది. సో మిగతా డెవలప్డ్ నేషన్స్తో కంపేర్ చేస్తే ఆ సెట్ బ్యాక్ సో వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓకే. అమెరికా ఫ్యామిలీ రిలేషన్స్, బాండేజెస్ కొంచెం మనతో కంపేర్ చేస్తే చాలా వీక్ అని అనుకోవాలి. అంటే ఎనీ డెవలప్డ్ నేషన్లో ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ స్ట్రక్చర్స్ మన అంత స్ట్రాంగ్ ఉండదు. సో అక్కడ డెఫినెట్లీ వీక్ ఉంటుంది. అంటే టోటల్లీ మనీ రోల్ ప్లే చేస్తుంది ఎకానమీలో, మనీయే. సో వాడి సర్వైవింగ్ కావచ్చు, సో వాడికి ఫైనాన్సెస్ ఉంటాయి. ఈవెన్ ఒక ఫ్యామిలీ కావాలా అనుకున్న దానికి ఫైనాన్షియల్ బాండేజెస్ ఉంటాయి. సో పిల్లలు కావాలి, ఫైనాన్షియల్ బాండేజెస్ ఉంటాయి. ఆ తర్వాత బ్రేక్ అయితే ఎట్లా, సో దాని బర్డెన్ ఏంది, సో ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనది కూడా స్లోలీ అదే డైరెక్షన్లో గ్రాడ్యువల్గా మారుతుంది. కాకపోతే ఏంటంటే స్టిల్ మన ఫ్యామిలీ బాండేజ్ లాంటి కంపేరబుల్లీ మోర్ స్ట్రాంగర్ దాన్ చైనా ఆర్ దాన్ ఎనీ అదర్ డెవలప్డ్ నేషన్స్. మీరు ఏ సంవత్సరంలో ఇండియాకి తిరిగి వచ్చారు? నేను 2009 ఫుల్ ఫ్లెడ్జెడ్గా అదే తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయింది. ఇక నాకు అటుకు బోబుద్ధి కాలే. సో నేను అనుకున్న మనం ఆర్టిస్ట్ అయి ఉండి ఏం చేయగలుగుతాం, మనం కూడా ఏదో ఒకటి చేయాలని
అప్పుడు చాలా విస్తృతంగా మన గంట చక్రపాణి అంతా మిగతా చాలామంది మన తెలంగాణ ఉద్యమకారులతోటి. సో నేను కూడా మీరు 2009లో తెలంగాణ ఆర్టిస్ట్ ఫోరం, తెలంగాణ ఫామ్ అవ్వక ముందే తెలంగాణ ఆర్టిస్ట్ ఫోరం అనేది ఒకటి పెట్టారా? హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? యాక్చువల్గా ఏంటంటే మేము ఇది తెలంగాణ మూమెంట్లో తిరిగే క్రమంలో ఆత్మహత్యలు చేసుకోవడం స్టార్ట్ అయింది. సో అది ఒక పెద్ద అంటే ఒక ఆందోళనకరమైనటువంటి ఇదిగుంది. సో నేను నా వంతు ఏం చేయాలి అంటే, సరే నేను కూడా ఒక ఆర్టిస్ట్ కమ్యూనిటీని గ్యాదర్ చేసి, సో ఎట్లాగూ నేను ఆల్రెడీ ఆర్ట్ ఫీల్డ్లో కొంత లీడర్షిప్ క్వాలిటీలో ఉన్నా కాబట్టి, సో నాకు కమ్యూనికేషన్స్ కూడా చాలా ఈజీ. సో అందరినీ మాట్లాడి మొబిలైజ్ చేసి, సో నా వంతు కృషి నేనే బొమ్మలు వేయడం కాదు, సో నలుగురు ఆర్టిస్టులను కూడా స్పందింపజేస్తే అదొక ఇన్స్పిరేషన్ ఉంటుంది. అట్లా చాలా జిల్లాల ఇక రమణారెడ్డి పిలుపు అంటే బాగుండదు, సో అని చెప్పి అది తెలంగాణ ఆర్టిస్ట్ ఫోరం అని ఒకటి పెట్టేసి, సో దాని ద్వారా పిలుపునిస్తూ చాలా జిల్లాలలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆర్ట్ క్యాంపులు, ఆర్ట్ యాక్టివిటీస్ పోస్టర్ చేయించడం. సో దాని ద్వారా ఇప్పుడు మూమెంట్ డౌన్ ఉన్న టైంలో మేము ఒక క్యాంప్ చేసేవాళ్ళం. సో అది మళ్ళీ కొంచెం మీడియా అటెన్షన్ ఇవ్వడం, కొంత ఒక అంటే జ్వాల ఊపందుకోవడం. సో ఇట్లాంటి చాలా కార్యక్రమాలు, బుక్ కవర్ డిజైన్లు, జేఏసీ మొదటి నుంచి ఎండింగ్ వరకు మ్యాక్సిమం పోస్టర్ డిజైన్లు నేను వేసినాయి అవి. సో రైల్ రోకో, మిలియన్ మార్చ్, సో ఎనీ యు నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ డన్ బై మీ. సరే, ఇప్పుడున్న జనరేషన్ నేను ఇంకో ఆర్ట్ ఫారం ఫర్ ఆర్ట్ అని కూడా పెట్టినా. అంటే అక్కడ ఫార్మ్ ఫర్ ఆర్ట్ ఫారం ఫర్ ఆర్ట్, ఆర్ట్ అంటే ART. సో మా మిత్రులు ఉన్నారు, సో అందులో తెలంగాణ మిత్రులు ఉన్నారు, ఆంధ్ర మిత్రులు ఉన్నారు, ఆర్టిస్టులు. సో ఇది నెగటివ్ డైరెక్షన్లో పోవద్దని ఆర్ట్ ఫారం ఫర్ ఆర్ట్ అని తెలంగాణ మూమెంట్ని పెట్టి. ఎందుకు ఆర్ట్ అంటే ఆంధ్ర, ఆర్ రాయలసీమ, టీ తెలంగాణ, ఆర్ట్ ఫామ్ ఫర్ ఆర్ట్ అని క్రియేట్ చేసి, అప్పుడు మన కొంత ఆంధ్ర మిత్రులు కూడా తెలంగాణ మూమెంట్ ఆర్ట్ క్యాంప్లో వచ్చి రావడం. సో అట్లా మోహన్ అని ఆర్టిస్ట్ చనిపోయారు. మోహన్, చంద్ర 69 మూమెంట్లో యాక్టివ్. కానీ ఈ రీసెంట్ మూమెంట్లో ఆయన అన్నా నాకు ఇష్టం లేదని అనేటోడు, కానీ నేను పిలిస్తే వచ్చేటోడు. ఆయన వరంగలే, కానీ ఆయనకు ఒక అభిప్రాయం ఏర్పడింది, ఈ రీసెంట్ మూమెంట్ నాకు ఇష్టం లేదు అని పెట్టుకున్నాడు. సో నేను పిలిచినందుకు రావడం. అట్లా మోహన్ నిజంగా ఆంధ్ర ప్రాంతం, కానీ ఇక్కడే. మోహన్ గారు నేను అమృత వ్యాలీలో నైబర్స్. ఓకే, ప్రకాష్ ఉంటాడు కదా. అవును, అక్కడ నైబర్స్ ఉండే అనమాట, అట్లా తెలుసు. అండ్ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నా జనరేషన్ వాళ్ళు. ఓకే, అట్లా మామ అని వెళ్తుండేది అనమాట. ఓకే, ఎస్, కంటిన్యూ చెప్పండి. మోహన్ గారు. మోహన్ నాకు చాలా క్లోజు. సో ఇట్లా చాలామంది ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు, సో అందరు కూడా అందులో పార్టిసిపేట్ కావడం, తమ వంతు మద్దతు చెప్పడం. సో అదొక అంటే ఆర్ట్ అనేది సొసైటీలో ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో కాబట్టి 1000 పదాలకు ఒక బొమ్మ అన్నట్టు. సో ఆ బొమ్మలు అనేటివి ఎప్పుడు ఒక ఇన్స్పైరింగ్గా. నల్గొండలో కూడా పెద్ద క్యాంప్ జరిగింది, వేణు సంకోజ్ గారు వీళ్ళంతా కలిసి అప్పుడు. సో అక్కడ పెద్ద క్యాంపు చేయడం జరిగింది. అది నా ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి ఆర్టిస్టులని అక్కడ వాళ్ళు ఒక దగ్గరకు వచ్చి, సో అందరం కలిసి ఒక పెద్ద ఎత్తున ఆర్ట్ యాక్టివిటీ చేయడం. సో అట్లా చాలా జరిగినాయి. చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దామా, లాస్ట్ టు వైండ్ అప్. కేసీఆర్, రేవంత్ రెడ్డి, యూ హ్యావ్ టు పిక్ వన్. కష్టము అది, ఎందుకంటే పాలిటిక్స్ అవి. సో ఏ పీరియడ్లో ఏ ఎరాకు ఆ ఎరానే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో నేను సోషల్ ఎనాలిసిస్కి వెళ్ళదలుచుకోలే. సో యాజ్ అన్ ఆర్టిస్టిక్ కాంటెక్స్లో ఇద్దరు ఈ రోలు నాకు ఈక్వలెంటే. సూపర్. సినిమాలు చూస్తారా?
డూ యూ వాచ్ ఫిల్మ్స్? లేదు నాట్ ఎట్ లేదు. పాతవి, కొత్తవి? ఈ పాత అంటే ఏదో చిన్న ఓకే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్? ఎన్టీఆర్. ఎన్టీఆర్. Yeah. ఓకే, యూ లైక్ ఎన్టీఆర్. ఆంధ్ర భోజనం ఇష్టమా, లేకపోతే తెలంగాణ సంబంధించిన ఏదైనా ఫుడ్? చాలా మంది అడుగుతుంటారు, నువ్వు ఇన్ని దేశాలు తిరిగినావు కదా, ఏ కంట్రీ బాగుంటుంది, లేకుంటే ఏ సీన్ బాగుంటుంది అంటే, అది మనము ఒక డైరెక్షన్లో నువ్వు ఒక్క ఇష్యూ అడిగితే ఆ ఒక్క ఇష్యూలో ఏదన్నా చాయిస్ ఉంటుంది. కానీ అది ఒక బ్రాడర్ వే. సో ఆ బ్రాడర్ ఆస్పెక్ట్లో మనం ఒక స్పెసిఫై చేసి ఇది అని చెప్పడానికి ఉండదు. సో ఈవెన్ రెండు కులినరీ ఆర్ట్. మీకేమి ఇష్టం అని అడుగుతున్నా నేను, అంతే. నేను అనేది అదే. ఇప్పుడు దాంట్లో మీరు చికెన్లో ఆంధ్ర చికెన్ బాగుందా, తెలంగాణ కాబట్టి ఫుడ్లో చెప్పడానికి ఏముండదు. నేను కాంటినెంటల్ ఫుడ్ని ఇష్టపడతా. సో ఈవెన్ జపాన్లో కూడా నేను 6 నెలలు ఉన్నా. సో వాళ్ళు రాఫీస్ తింటారు. సో నాకు కూడా తప్పలేదు. మళ్ళీ ఇడికొచ్చి తినమంటే తినలేము, అది అక్కడి వరకే. సో అండ్ అందుకే ఏమంటారు అంటే లివ్ లైక్ ఏ రోమన్ ఇన్ రోమ్ అంటారు. సో మన చాలామంది తెలుగు వాళ్ళు కూడా జర్మనీ ఆడ కలిసినప్పుడు నేను చెప్తా, మీరు తెలుగు వాళ్ళని తెలుగు ఎంబడి తిరగద్దు, నువ్వు ఆ ప్రాంతానికి పోయినప్పుడు ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఆ సంస్కృతి నేర్చుకోవాలి, వాళ్ళతో మిక్స్ అయినప్పుడు మనకి వాల్యూ పెరుగుతుంది అండ్ ప్రాస్పెక్ట్స్ బ్రాడర్ అయితే. నువ్వు రిజిడ్గా క్లోజ్ అయిపోయి నీ షెల్లో నువ్వు ఉండి నువ్వు వాళ్ళని క్రిటిసైజ్ చేసినావు అనుకో, వాళ్ళు అక్కడ ఎందుకు అట్లా ఉన్నారు అంటే వాళ్ళకి ఆ నైసర్గిక జియోగ్రాఫికల్ కండిషన్స్ అనేటి ఆ కల్చర్ని డెవలప్ చేసింది. సో మన కల్చర్ ఆ రకంగా డెవలప్ అయింది. సో నువ్వు అక్కడికి ఇండియన్ లాగా నువ్వు జర్మనీలో ఉండి జర్మనీని క్రిటిసైజ్ చేసే మైండ్ అనేది అది కరెక్ట్ కాదు. సో లివ్ లైక్ ఏ రోమన్ ఇన్ రోమ్. నువ్వు అక్కడికి పోవాలి, అక్కడి ఫుడ్ తినాలి, అక్కడిది చూసినప్పుడు ఆ బ్యూటీ తెలుస్తుంది. సో అట్లా మనం ఈవెన్ ఎనీ కంట్రీకి వెళ్తే అక్కడి ప్రాంతంలో మిక్స్ అయినప్పుడే మనకు హోల్ హార్టెడ్ వెల్కమ్ ఉంటుంది. మనం పోయి మళ్ళీ ఇక్కడ సెపరేట్ కల్చర్ని మన కల్చర్ వాల్యూ ఇచ్చుకోవాలి, వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి, కానీ కాంట్రాడిక్టరీగా పోవద్దు అనేది నా ఇంటెన్షన్. తెలంగాణలో మీకు నచ్చిన, మరి మీ కట్టడాలు కాకుండా మీ కట్టడాలు అందరికీ నచ్చిన విషయాలే, బట్ మీకు నచ్చిన ఇంకా ఏదైనా స్ట్రక్చర్స్ కానీ ఏమైనా ఉన్నాయా తెలంగాణ? మనది చాలా పెద్ద చారిత్రాత్మక ఇది. సో దాంట్లో మీకు నచ్చింది? రామప్ప అల్టిమేట్. సో అల్టిమేట్ రామప్ప. ఈవెన్ మనం అలంపూరు స్ట్రక్చర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో చాలా ఉన్నాయి, బట్ దీంట్లో అయితే మీకు రామప్ప మెయిన్. మీకు అక్కడ రామప్పలో మీకు బాగా నచ్చే విషయాలు ఏంటి? అంటే ఆ పిల్లర్స్ మీద ఉండే అదా, నందియా, లేకపోతే అక్కడ ఒక నృత్యంనే ఆ ఒక పిల్లర్స్ మీద చెక్కారు కదా, శివుడికి సంబంధించిన ఒక రిచువల్ డ్యాన్స్ కానీ, లేకపోతే వాట్ అంటే మీ 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 పర్స్పెక్టివ్లోనే, బికాస్ యాజ్ ఎ క్రియేటర్ ఐ కాంట్ సీ వాట్. టెంపుల్ అనేది ఎప్పుడు ఒక భక్తి భావాన్ని, ఆరాధనని క్రియేట్ చేసే విధంగా ఉంటాయి టెంపుల్స్ అనేవి. సో రామప్పలో ఏంటంటే ఒకటి అది ఒక ఆర్కిటెక్చరల్ ఛాలెంజ్. అంటే ఆ పిల్లర్లో కూడా మదనిక స్టాచ్యూస్ని పెట్టి సో ఆ ఇంటిగ్రేట్ చేసి దానికి సపోర్ట్గా తీసుకునేటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీ ఏదైతుందో, సో అట్లాంటి ఆస్పెక్ట్ అండ్ ఆర్ట్ అండ్ డ్యాన్స్ని అందులో ఇంటిగ్రేట్ చేయడం, ఒక కొత్త ఆలోచనని క్రియేట్ చేయడం, వీటితో పాటు ఈవెన్ దాని ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్లో వాళ్ళు ఒక డిఫరెంట్ కుషనింగ్ స్ట్రాటజీ, శాండ్ వేసి ఎర్త్క్వేక్ వచ్చినా కానీ అది కుషన్ ఇవ్వడానికి ఒక కొత్త టెక్నాలజీ, అంటే అప్పటి నాలెడ్జ్కి నేచురల్ సోర్స్లో ఒక న్యూ టెక్నాలజీ. సో అది తీసుకోవడం జరిగింది. ఓకే, అక్కడికి వెళ్ళినప్పుడు దాని చుట్టూ నడిస్తే అంతా మట్టి మట్టే అనిపిస్తుంటుంది, అది సాఫ్ట్ ఉంటుంది కొంచెం, ఆ కుషనింగ్ అదే తీసుకుంటుందా ఆ కింద ఉన్న ల్యాండ్? అంటే వాళ్ళు ఆ ఫౌండేషన్ వేసినప్పుడు ఫౌండేషన్లో చాలా డెప్త్కి వెళ్ళి అక్కడ మనకి ఇసుక వేసి ఆ ఇసుక పైన దాని ఫౌండేషన్, ఒరిజినల్ రాక్ ఫౌండేషన్ స్టార్ట్ చేశారు అన్నట్టు. సో ఆ రకంగా అది వైబ్రేషన్స్ వచ్చినప్పుడు అది కుషనింగ్ ఇస్తుంది అన్నట్టు.
ఈవెన్ మలేసియా మీరు మలేసియాలో 2 ట్విన్ పిల్లర్స్ ఉన్నాయి కదా, ట్విన్ టవర్స్. సో ఆ ట్విన్ టవర్ కట్టినప్పుడు అక్కడికి కాంట్రాక్ట్ డిఫరెంట్ 2 కంపెనీస్కి ఇచ్చిండు. ఎందుకంటే ఒకటికే ఇస్తే అది ఈక్వల్గా రాదు, ఆయన టార్గెట్ ఫుల్ఫిల్ కాదని డిఫరెంట్ పొటెన్షియల్ కంపెనీని. కానీ ఇది స్టార్ట్ అయింది, లెఫ్ట్ది పైకి వెళ్తుంది, రైట్ది స్లో అవుతుంది. ఇది 50 ఫ్లోర్కి వచ్చేసరికి ఇది 20 ఫ్లోరే అయింది. సో చివరికి ఇది 70 ఫ్లోర్ పోయింది, ఇది 50 ఫ్లోర్కి వచ్చింది. కానీ ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్ డిఫరెన్స్ వచ్చింది సైజులో. సో అది అంటే ఇది ఎంత పైకి వెళ్తుంటే అది ప్రాబ్లమాటిక్ అయింది. సో అది సింక్ అవ్వడం స్టార్ట్ అయింది మైక్రో లెవెల్లో. సో అప్పుడు దాన్ని కన్స్ట్రక్షన్ ఆపేసి స్పెషలిస్ట్లను పిలిచి వరల్డ్ వైడ్గా నానా ప్రయత్నాలు చేసినా అది కుదరలే. చివరికి ఒక ఇండియన్ ఇంజనీరు దాని పరిష్కారంకి, సో అది యాక్చువల్గా దాన్ని ఏమంటారంటే యాష్, మన బూడిదతో తయారైనటువంటి, అంటే వోల్కానిక్ యాషెస్ ఉంటాయి కదా, దాంతో తయారైంది మలేషియా కంట్రీ అనేది. పూర్వకాలంలో అగ్నిపర్వతాలు బద్దలై వచ్చినటువంటి బూడిద ద్వారా ఏర్పడ్డటువంటి ఐలాండ్లో ఆ తర్వాత మొక్కలు రావడం, ఈ పామ్ ట్రీస్ ఇవన్నీ రావడం, టాప్ లేయర్ అంతా అదే. ఎగ్జాక్ట్లీ. సో దానిపైన వీళ్ళు కట్టినప్పుడు ఆ వెయిట్ అనేది బేర్ చేయలేదు కాబట్టి వాళ్ళు చాలా కిందికి, అప్పుడు ఆయన దాన్ని మొత్తం కూలగొట్టించారు. 50 ఫ్లోర్స్ డెమాలిష్ చేసేసి మళ్ళీ దాన్ని సాయిల్ టెస్ట్ చేసి, సో అప్పుడు ఉన్నదానికంటే 3 times మోర్ డెప్త్ తీసుకెళ్ళి అక్కడి నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం. సో అప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్కి వచ్చింది. అంటే ఆ 2 టవర్స్ని కనెక్ట్ చేస్తూ మధ్యలో ఒక ప్లేస్ ఉంటుంది, అది కూడా తర్వాత వచ్చిన ఛాలెంజే. అంటే మొదలు ప్లాన్ చేయలేదు వాళ్ళు. తర్వాత ఏంటంటే ఈ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ వెళ్ళే వాళ్ళు మళ్ళీ 100 floors కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళాలి. సో దానికి బదులు ఒక మధ్యలో జాయింట్ బ్రిడ్జ్ చేద్దామనుకున్నారు. ఇచ్చే క్రమంలో మామూలుగా ఏంటంటే ఇలాంటి వైబ్రేషన్స్ అనేటివి కామన్. సో ఆ వైబ్రేషన్లో అప్ టు 6 feet మూమెంట్ ఉంటుంది. సో 2 టవర్స్కి మధ్యలో. సో 6 feet ఉంటుంది, మనిషి అంతా మూవ్ అవుతుంది. సో అది మళ్ళీ అది టాలరేట్ చేయాలి. ఈ మధ్య ఏదో చూస్తున్నా వీడియోస్ చాలా వచ్చాయి ఇన్స్టాగ్రామ్లో, ఎర్త్ క్వేక్ 2 బిల్డింగ్ల జాయింట్లకి వెళ్ళే కూలిపోవడం ఏదో జరిగింది, అట్లాంటిది డిటాచ్ అయిపోతున్నాయి, పైన ఉన్న పూల్ వాటర్ అంతా కిందకి వచ్చేస్తున్నాయి. సో అలాంటి సందర్భాల్లో సో అది దానికి అండ్ ఆ పిల్లర్స్ కూడా స్ట్రెంగ్త్ చేయాలి. సో అది అట్లా మళ్ళీ దానికి ఒక ఆల్టర్నేట్ టెక్నాలజీ వాడి ఉన్న దానికి అటాచ్ చేసి ఆ బ్రిడ్జ్ ఇవ్వడం జరిగింది. అంటే ఇవి అంటే ఈ మాస్ లార్జ్ స్కేల్ స్ట్రక్చర్లో మెగా స్ట్రక్చర్స్ టెక్నికల్లీ రిలేట్ అయినటువంటి ఛాలెంజింగ్ జాబ్స్ ఉంటాయి. సో అవి కొంచెం చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మన ప్రాజెక్టు కూడా మామూలుగా బిందెలో మనం చెవు పెడితే సౌండ్ గుయ్యి అని వస్తుంది. అదే మనము దీంట్లో ఏం పెట్టకుండా మనిషి ఉంటే చెవులకి రక్తం వస్తుంది. సో ఆ వైబ్రేషన్స్, వీటి ఎకోస్, ఈవెన్ ఫ్యూచర్లో టెక్నాలజీ మారుతుంది. సో ఇప్పుడు అంటే మనం మామూలు బిల్డింగ్కి ఏదో సైడ్కి వెళ్ళే వైరింగ్లు ఇవి అన్నీ ఇస్తుంటాం, కానీ అందులో బయటికి వెళ్ళి ఇవ్వడానికి ఉండదు, కుదరదు. సో అది నెక్స్ట్ 100 years కూడా ఎవరు ఏం చేయకుండా, సో దానికి రిలేట్ అయిన ప్రతిదీ కూడా అందులో ఇంటిగ్రేటెడ్గానే ప్రొవైడ్ చేసినాం. సో అది ఫ్యూచరిస్టిక్గా థింక్ చేయాల్సి వస్తుంది. సో అట్లా ఎనీ స్ట్రక్చర్ కూడా ఛాలెంజింగ్ జాబ్. ఓకే, ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇక్కడ మెగా స్ట్రక్చర్స్ వస్తుంటాయి కదా, మ్యాసివ్ స్ట్రక్చర్స్. మధ్యలో ఏదో ఒక ద వాల్ అని ఏదో ప్లాన్ చేశారు అనుకుంటా, స్ట్రైట్గా ఒక సిటీని ప్లాన్ చేసి ఒకటే. ఇవన్నీ అంటే ఫ్యూచర్ అలానే ఉండబోతున్నాయా? అంటే ఫ్యూచర్లో ఇలాంటి స్ట్రక్చర్సే ఉంటాయా?
డౌన్ ద లైన్? వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ యాజ్ ఎ ఆర్కిటెక్ట్? అంటే ఇప్పుడు నేను 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 అనుకుంది ఏంటంటే ఇప్పుడున్న ఆయిల్ ఇండస్ట్రీ అనేది ఎప్పుడన్నా కొంచెం నెగటివ్ డైరెక్షన్లోకి వెళ్తే ఇప్పుడు దుబాయ్కి మెయిన్ స్కోప్ ఇండస్ట్రియల్ క్యాపిటల్ హబ్ లాగా అయితేనే దానికి సస్టైనింగ్ పొటెన్షియాలిటీ అనేది ఉంటుంది కాబట్టి సో వాళ్ళు కూడా టెక్నికల్లీ సర్ప్రైజింగ్ అండ్ ఛాలెంజింగ్ వర్క్స్ అనేది చేయాలి. సో అందులో భాగంగా ఈ ఫ్యూచరిస్టిక్ సిటీ కావచ్చు సో అని అనుకుంటున్నా. ఓకే, హైదరాబాద్ గురించి కొంచెం మాట్లాడదాం. యాజ్ అ ఆర్కిటెక్ట్, హై రైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి, చాలా హై రైజ్ బిల్డింగ్స్. సాస్గ్రామ్ కావచ్చు, లేకపోతే కోకాపేట్లో ఉన్న నియోపోలిస్ ఇటు సైడ్, అంటే ఒక్కొక్కటి ఒక విలేజ్ అనుకోవచ్చా వాటిని? బికాజ్ అంత పాపులేషన్ ఉంటారు. 100%. మరి గ్రౌండ్ వాటర్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, ఒకటేసారి దాంట్లోంచి వందల కొద్ది కార్లు అవి బయటకు వస్తాయి. మార్నింగ్ ఆఫీస్ అవర్స్, మేబీ స్కూల్స్, వాట్ ఎవర్. ఫ్యూచర్లో హైదరాబాద్ ఏంటి, ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయొచ్చు, అడ్వాంటేజెస్ ఏమున్నాయి మనకి, ప్రోస్ కాన్స్ యాజ్ ఆర్కిటెక్ట్? అండ్ 100% ఇది థింక్ చేయాల్సినటువంటి అంశమే. సో మనము డెఫినెట్లీ హైదరాబాద్ ఈజ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హైదరాబాద్. సో నువ్వు ఫ్యూచర్ సిటీ, 4th సిటీ, ఇంకా 5th 6th సిటీ కట్టు, అందులో ప్రీ ప్లానింగ్ తోటి కంప్లీట్గా నెక్స్ట్ 100 years ఎట్లుండబోతుంది అనే ఆస్పెక్ట్లో మనం కన్స్ట్రక్షన్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి సిటీలో మనము అంత డెన్సిటీకి ప్రిపేర్ కాలేదు. కానీ అది ఏదో రకంగా పర్మిషన్లు వస్తున్నాయి, చేస్తున్నారు. ఇంకా ఆల్మోస్ట్ 90% ఖాళీగా ఉన్నాయి. సో అవి నిండినప్పుడు దాని ఒరిజినల్ ఇంపాక్ట్ అనేది తెలుస్తుంది. నిజం కూడా మనం అంతటి ఫోర్స్ని తట్టుకునే పొజిషన్ అయితే కనబడట్లేదు నాకైతే. చాలామంది కూడా దాని గురించి ఆందోళన చెందుతున్నారు. కానీ అవన్నీ ఎప్పుడైతే జనాలు వచ్చి ఉండడం మొదలు పెడతారో అప్పుడు దాని ఒరిజినల్ ఇంపాక్ట్ అనేది తెలుస్తుంది. 5 years 10 years కైనా ఖచ్చితంగా ఆ పొజిషన్కి వెళ్తుంది. అవన్నీ ఫిల్ అయిపోతాయి. 100%. ఎందుకంటే మనకి ట్రాఫిక్, మీరు అన్నట్టు డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్. ఇప్పుడు మన సింగపూర్ సిటీలో మనం వాటర్ అనేది వాళ్ళు వాడింది ఏ ఒక్క డ్రాప్ బయటికి వెళ్ళదు. మళ్ళీ దాన్ని రీసైక్లింగ్ చేసి అది మళ్ళీ మన డ్రింకింగ్ వాటర్ లాగా వస్తుంది. అంటే వాళ్ళంత టెక్నాలజీ, సిపేజ్ వాటర్ అనేది కంప్లీట్ మళ్ళీ ప్యూరిఫై అయ్యి మళ్ళీ డైలీ రొటీన్ యూటిలిటీ కిందకి కన్వర్ట్ అయ్యి వస్తుంది. అంటే వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ అడాప్షన్ ఆల్రెడీ, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉన్నాయి. ఒక ఐలాండ్ చుట్టూ సముద్రం నీళ్ళు అవి తాగలేరు. సో ఇప్పుడున్న వాటర్ని యూటిలైజ్ చేసుకోవాలి. వాళ్ళకి పెట్రోల్ కంటే వాటర్ ఎక్స్పెన్సివ్. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో అసలు ఈ మధ్య కాలంలో ఫ్లడ్స్ వస్తున్నాయి. అసలు వాళ్ళు ఫ్లడ్స్కి ప్లానింగ్ చేయలేదా వాళ్ళ సిటీస్ని ఎప్పుడు? బికాస్ చూస్తే కొన్ని అన్ని మునిగిపోవడం, కొట్టుకుపోవడం, అంటే వాళ్ళు అసలు డ్రైనేజ్ సిస్టమ్, వాళ్ళకు ఫ్లడ్ స్టామ్ కెనాల్స్ అంతటి ఇది లేదు. కానీ ఇప్పుడు ఈ గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ కూడా కొంచెము అన్ఎక్స్పెక్టెడ్ నేచురల్ కెలామిటీస్ అవన్నీ రావడం జరుగుతుంది. కాబట్టి అది ఇప్పుడు మామూలుగా ఏంటంటే శాండ్ సింక్ అవుతుంది. సో కానీ ఇప్పుడు ఓవర్ ఫ్లడ్ అయినప్పుడు అది అంత డ్రాస్టిక్గా సింక్ అయ్యే స్కోప్ ఉండదు. అండ్ కాంక్రీటు ఇప్పుడు అంతా అర్బనైజ్డ్. ఇప్పుడు మన దగ్గర కూడా చాలా రోడ్లన్నీ కూడా కాంక్రీటే. సో దానికి అవుట్లెట్ లేదు. చిన్న ఇప్పుడు ఈవెన్ బ్రిడ్జ్ కట్టాము మన క్రాస్ రోడ్లో, మొన్న ఆర్టీసీ క్రాస్ రోడ్ ఐరన్ బ్రిడ్జ్. సో అది మొత్తం వాటర్ స్టాగ్నేట్ అయిపోయింది. సో అది బేసిక్ సెన్స్. కానీ ఇప్పుడు అది రావాలి కదా, అది ఉండాలి, ప్లానింగ్లో ఉండాలి, దాన్ని మెయింటెనెన్స్లో ఉండాలి. సో అది లోపించినప్పుడు ఇలాంటి డిజాస్టర్స్ అనే జరుగుతుంటుంది. సో ఇప్పుడు ఫ్యూచర్లో ఆర్టీవీ వ్యూవర్స్, ఎనీబడి who wants to take up painting, who wants to take up sculpting or civil engineering, అలాంటి స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్, పేరెంట్స్, వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? వాట్ వుడ్ యూ సజెస్ట్ దెమ్? అంటే ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే
ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు పిల్లవాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంది అనేది మనం దాన్ని అబ్జర్వ్ చేయాలి. సో వాళ్ళకి ఆర్ట్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మనం ఎంకరేజ్ చేయడం అనేది వాళ్ళ ఇంట్రెస్ట్ని మనం సపోర్ట్ చేయడం ద్వారా ఇంకా 4 మెట్లు ముందుకి ఎదిగే అవకాశం పిల్లవాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. కానీ ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్లో మనం ఎంత ఫోర్స్ చేసినా ఆ ఇంట్రెస్ట్ రాదు. సో నిజంగా చిల్డ్రన్కి ఏ ఆర్ట్ ఫామ్లో ఇంట్రెస్ట్ ఉంది అనేది అబ్జర్వ్ చేసి అయితే ప్రొఫెషనల్గా ఫుల్ ఫ్లెడ్జెడ్గా మనం జాయిన్ చేయొచ్చు. దీంట్లో కూడా చాలా బ్రాడర్ స్కోప్స్ ఉన్నాయి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ మన ఎనర్జీ, మన ఇంట్రెస్ట్, ఇన్వాల్వ్మెంట్. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే 100% సక్సెస్ అనేది ఉంటుంది. సో ఎక్కడ కూడా పలానా ప్రొఫెషన్లో ఏదో స్టాగ్నేట్ అయింది లేకుంటే భవిష్యత్తు లేదు అనడానికి లేదు. ప్రపంచానికి అన్నీ అవసరం, ఆర్ట్ చాలా అవసరం. సో కాబట్టి చాలా భవిష్యత్తు ఉంది. కానీ ఏదైనా బలవంతం చేయకపోవడం అనేది అది నా లైఫ్ స్టోరీ కాబట్టి చెప్తున్నా నేను. సో నా ఇంట్రెస్ట్ మా పేరెంట్ ఇష్టం లేకపోయినా నా ఇంట్రెస్ట్లో నేను చదువుకోవడం జరిగింది కాబట్టి సో నేను ఈరోజు ఈ స్థాయికి ఉండడం జరిగింది. సో ఆ రకంగా ఈవెన్ డ్యాన్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అయితే హాబీగా చేయండి, లేదా ప్రొఫెషన్లో కూడా తీసుకోవచ్చు. సో ఏదైనా కానీ డెఫినెట్లీ ఎంకరేజ్ చేయడం, ఒక ఆర్ట్ ఫామ్ని ఎంకరేజ్ చేయడం అనేది పిల్లలకు చాలా అవసరం. అది చాలా న్యూ ఇన్వెన్షన్స్ అన్నీ కూడా సింపుల్ థింగ్స్ తోటి జరిగినాయి. సో ఆ సింపుల్ థింగ్సే మన నాగరికతని మార్చగలిగినాయి. సో మన కంప్లీట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా విత్ సింపుల్ ఐడియాస్, సివిలైజేషన్ అంతా. ఎగ్జాక్ట్లీ. సో ఆ సింపుల్ ఐడియాస్కి పదును పెట్టేది ఆర్ట్ ఫామ్స్. సో కాబట్టి పిల్లలకి ఎడ్యుకేషన్లో ఆర్ట్ నేర్పించడం స్కూల్స్కి చాలా అవసరం. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం తల్లిదండ్రులకు కూడా చాలా అవసరం. నేను మిమ్మల్ని ఎందుకు క్వశ్చన్ అడిగానంటే, నా ఇంటర్ అయిపోయినాక నేను AEEEలో కూడా ఎంట్రన్స్ రాసా. ఐ గాట్ ఆర్కిటెక్చర్ ఇన్ NITs. ఓకే. బట్ నాకు అసలు ఆర్కిటెక్చర్ అంటే నాకు బేసిక్ ఐడియా లేదు, నాలెడ్జ్ లేదు, నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అంటే అన్నీ డిజైన్ చేయాలేమో, ఏదో చేయాలేమో అనుకున్న థాట్తోని ఐ డింట్ ఈవెన్ టేకప్. నేను అది టేకప్ చేయలేదు. నేను మళ్ళీ ఐ కేమ్ బ్యాక్ టు జర్నలిజం ఫీల్డ్ అండ్ ఆల్ దిస్. సో మేబీ అప్పుడు నాకు ఆ అండర్స్టాండింగ్ ఉండి, సో అందుకే ఎవరైనా కన్ఫ్యూజ్డ్ స్టూడెంట్స్ కావచ్చు, అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారన్న ఉద్దేశంతోనే అది అడగడం జరిగింది. ఎనీవేస్ రమణారెడ్డి గారు, థ్యాంక్స్. మీరు ఆర్టీవీకి వచ్చి మాకు ఇంత టైం ఇచ్చి ఆల్మోస్ట్ ఇన్ని కంట్రీస్ గురించి డిస్కషన్ చేశారు. ఇన్ని కంట్రీస్లో మీకున్న ఎక్స్పోజర్ని మా వ్యూవర్స్ అందరికీ తెలిసేలాగా చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ఆర్టీవీ. థ్యాంక్ యూ.